Hello everyone, welcome to today's session on the amino acids and proteins. It is belongs to the biomolecules lesson of class 11 of NCERT. సో ఈ ఎన్సీఆర్టీలో ఉన్నటువంటి క్లాస్ లెవెల్లో ఉన్నటువంటి బయోమాలిక్యూల్స్ లెసన్లో అమైనో యాసిడ్స్ అండ్ ప్రోటీన్స్ గురించి ఈరోజు డిస్కస్ చేస్తున్నాం. ఇది మనకు యాక్చువల్గా బయోమాలిక్యూల్స్లో సెకండ్ లెసన్. మనం ప్రీవియస్ క్లాస్లో ఏం డిస్కస్ చేసామనే దాన్ని చూసే కన్నా ముందు ఫ్రెండ్స్ చూడండి, మనకి యాక్చువల్గా ఏంటి అంటే మనం బేసికల్గా ఒకే కాన్సెప్ట్లో ఒకే లెసన్లో ఒక కాన్సెప్ట్ని అదేవిధంగా దానిలో ఉన్నటువంటి ఎన్సీఆర్టీ లైన్స్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనేసి మనం యాక్చువల్గా నీట్ బయాలజీలో ఈ క్లాసెస్ తీసుకుంటున్నాం. సో యాజువల్గా చెప్పినట్టే ఇవి కూడా అలాగే కంటిన్యూ అవుతాయి, నో డౌట్. సో అదేవిధంగా ఇలాంటి మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో, నేను ఏదైతే హ్యాండ్ రిటర్న్ రాస్తానో ఆ మెటీరియల్ మొత్తం కూడా మనకి యాక్చువల్గా టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది, HSR by info నీట్ బయాలజీ అనే ఛానల్లో. సో అక్కడ మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. లెట్స్ డ్రా ఇయర్. చూడండి, మనకు HSR by info నీట్ బయాలజీ అనేటువంటి క్లాస్లో ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి HSR by info అండ్ యాప్లో కూడా ఉంటుంది. సో ఈ రెండు ఛానల్లో మీరు యాక్చువల్గా ఈజీగా ఈ మెటీరియల్ యాక్సెస్ చేసుకోవచ్చు. వీడియోస్ అనేవి మనకి యాప్లో ఉంటాయి, కొన్ని వీడియోస్ మాత్రం మనకు HSR by info అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో అయితే ఉంటాయి. ఇంకా లేట్ చేయకుండా కాన్సెప్ట్లోకి వెళ్దాం. చూడండి, రైట్. సో ప్రీవియస్లీ వి డిస్కస్ సంథింగ్ రిగార్డింగ్ టు ది అనాలిసిస్ ఆఫ్ ప్రీవియస్ క్లాస్. ఒకసారి చూడండి, అనాలిసిస్ ఆఫ్ ఆర్గానిక్ అండ్ ఇన్ఆర్గానిక్ కాంపోనెంట్స్ గురించి చూసాం. ఒక టిష్యూ తీసుకొని దానిలో ఏ విధంగా ఆర్గానిక్ మాలిక్యూల్స్ ఇన్ఆర్గానిక్ మాలిక్యూల్స్ని అనాలిసిస్ చేస్తూ ఉన్నాం. ఈ అనాలిసిస్లో వి గాట్ ది టూ ఫ్రాక్షన్స్, ఒకటి యాసిడ్ ఇన్సాల్యుబుల్, రెండోది యాసిడ్ soluble. So based on the size we got the different types of molecules. Acid insoluble lo we got the polymers annu. Acid insoluble lo we got the monomers of biomolecules annu. So ఈ యొక్క మోనోమర్స్ మనకి యాక్చువల్గా అమైనో యాసిడ్స్, తర్వాత మోనో షుగర్స్, తర్వాత న్యూక్లియోటైడ్స్ ఎట్సెట్రా ఉన్నాయి. ఇక పాలిమర్స్ వచ్చేసి అమైనో యాసిడ్స్ అన్ని కలిసి ఏర్పడేటువంటి ప్రోటీన్స్. దాని తర్వాత మనకు కార్బోహైడ్రేట్స్, లిపిడ్స్. సో లిపిడ్స్ యాక్చువల్లీ మోనోమర్సే, బట్ దీనిలో మనకి యాక్చువల్గా వచ్చినాయని చెప్తూ ఉంటాం. అండ్ న్యూక్లిక్ యాసిడ్స్. సో ఇవి మనం యాక్చువల్గా అబ్జర్వ్ చేసింది. సో ఈ క్లాస్లో మనం ఏం చేయబోతున్నాం అంటే, హియర్ ఇస్ ద అమైనో యాసిడ్ యొక్క స్ట్రక్చర్ అండ్ అమైనో యాసిడ్స్ నుండి ఏ విధంగా ప్రోటీన్స్ ఏర్పడతాయి అనేసి చూడబోతున్నాం. సో లెట్స్ గో ఫర్ ది అమైనో యాసిడ్ యొక్క స్ట్రక్చర్స్ ఏంటి, ప్రోటీన్స్ ఏంటి. యాజ్ యూజువల్గా ఇక్కడ ఈ మోనోమర్స్ వీటినే మనం యాక్చువల్గా ఏమన్నామంటే బయోమాలిక్యూల్స్ లేదంటే బయో మైక్రోమాలిక్యూల్స్. ఈ యొక్క పాలిమర్స్ని బయో మైక్రోమాలిక్యూల్స్ అనేసి చెప్పాము. సో ఇక్కడ ఈ క్లాస్లో మనం ఒక బయోమాలిక్యూల్ ఒక బయో మైక్రోమాలిక్యూల్ గురించి డిస్కస్ చేద్దాం. అది అమైనో యాసిడ్స్ అండ్ ప్రోటీన్స్. ఈ రెండింటి గురించి ఈ క్లాస్లో ఉంటుంది. ఇక్కడ నుంచి క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఒకసారి జాగ్రత్త చూడండి. బేసిక్స్ చాలా ఇంపార్టెంట్. క్లాస్ యాజువల్గా చెప్పినట్టు మనకి యాక్చువల్లీ ఎన్సీఆర్టీలో ఉన్నటువంటి ఆర్డర్ అయితే ఉండదు డెఫినెట్గా, ఎందుకంటే ఇది ఎన్సీఆర్టీలో అన్నీ కూడా మిక్స్ చేశాడు. ఇనీషియల్గా బయోమాలిక్యూల్స్ లైక్ అమైనో యాసిడ్స్ కానీ, తర్వాత లిపిడ్స్ కానీ, న్యూక్లిక్ యాసిడ్స్ కానీ ఇలా ఇస్తూ తర్వాత పాలిమర్స్కి వచ్చాడు. నేనేం చేస్తున్నా అంటే అమైనో యాసిడ్స్ చెప్పి అమైనో యాసిడ్ నుండి ప్రోటీన్స్ యొక్క స్ట్రక్చర్స్ ఏంటి, ప్రోటీన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అలా డిస్కస్ చేస్తున్నాం. కాబట్టి ఒకే దగ్గర కాన్సెప్ట్స్ అన్నీ అయిపోతాయి, రైట్. కాబట్టి నేను ఏదైతే చెప్తున్నానో అక్కడ మీరు ఫాలో అయినారంటే ఈ యొక్క బయోమాలిక్యూల్ లెసన్ చాలా చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా కాన్సెప్ట్లోకి చూద్దాం. ఏంటో చూడండి. ఇప్పుడు బేసిక్గా అమైనో యాసిడ్స్ అనేటివి ఏంటి, ఎలా ఉంటాయి అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమైనో యాసిడ్స్ దే ఫార్మ్ ది ప్రోటీన్స్.
పాలిమర్ ఆఫ్ అమైనో యాసిడ్ దే ఫార్మ్ ది ప్రోటీన్స్. ఇక్కడ అమైనో యాసిడ్ అంటేనే మనకు 2 థింగ్స్ గుర్తొస్తుంది. ఒకటి అమైన్ గ్రూప్ ఉంటుంది, 2 యాసిడ్ గ్రూప్ ఉంటుంది. ఇక్కడ అమైన్ గ్రూప్ వచ్చేసేసి NH2, యాసిడిక్ గ్రూప్ వచ్చేసేసి మనకు COH ఉంటుంది. సో ఈ 2 గ్రూప్స్ కలిసి ఉన్నటువంటి ఒక మాలిక్యూల్ కాబట్టి దాన్ని అమైనో యాసిడ్ అన్నారు. ఈ అమైనో యాసిడ్ ఎలా ఫామ్ అవుతుందో ఒకసారి చూడండి. దెర్ ఇస్ ఒక కార్బన్ ఉంటుంది, సెంట్రల్ కార్బన్. ఈ సెంట్రల్ కార్బన్కు బేసిక్గా మనకి యాక్చువల్గా దీని యొక్క వేలెన్స్ని బట్టి CH3, 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 CH3లు ఉన్నాయనుకోండి. సో ప్రతి CH3ని మనం మిథైల్ గ్రూప్ అంటాం, రైట్? దీస్ ఆర్ ది మిథైల్ గ్రూప్. ఇలా ఉన్నటువంటి 4 మిథైల్ గ్రూప్కి ఈ 4 మిథైల్ గ్రూప్స్ అనేది ఒక కామన్ కార్బన్కి అటాచ్ అనేది కాబట్టి దిస్ కార్బన్ ఈస్ కాల్డ్ as ఆల్ఫా కార్బన్. ఇక్కడ ఉన్నటువంటి మిథైల్ గ్రూప్స్ రీప్లేస్ చేస్తూ మనకి యాక్చువల్గా ఇక్కడ అమైనో యాసిడ్స్ అనేవి డిఫరెంట్గా ఏర్పడ్డాయి. చూడండి, ఒక కార్బన్ ఆల్ఫా కార్బన్ యాక్చువల్గా ఉంటుంది. దీనికి ఒక సైడ్ వచ్చేసేసి COOH గ్రూపు, ఇంకో సైడ్ వచ్చేసేసి NH2 గ్రూపు, ఇంకో సైడ్ H, ఇంకో సైడ్ R గ్రూప్ ఉంటుంది. సో ఇక్కడ యాక్చువల్గా ఒక సైడ్ కార్బాక్సిల్ గ్రూప్, ఒకసారి అమైన్ గ్రూప్ ఉండడం వల్ల వీటిని అమైనో యాసిడ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏమంటే ఇక్కడ ఉన్నటువంటి హైడ్రోజన్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి NH2 కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి COH కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి R గ్రూప్ అనేది అమైనో యాసిడ్ నుండి అమైనో యాసిడ్కి మారుతుంది. కాబట్టి ఇక్కడ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, దిస్ ఇస్ ద స్కెల్టల్ స్ట్రక్చర్. ఇది ఏదైతే ఉందో ఇది మనకి యాక్చువల్గా స్కెల్టల్ స్ట్రక్చర్ అనమాట. ఇక్కడ R గ్రూప్ అనేది అన్ని అమైనో యాసిడ్స్లో ఒకేలాగా ఉండదు, ఒక్కొక్క అమైనో యాసిడ్ R గ్రూప్ చేంజ్ అయితే ఉంటుంది. కానీ ప్రతి అమైనో యాసిడ్లో ఇక్కడ పైన గీసినటువంటి ఈ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఇది కామన్గా ఉంటుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకుంటే చాలు. సో మనకి ఇది ఈ విధంగా మనకు ఆల్ఫా అమైనో యాసిడ్ ఏ విధంగా ఏర్పడుతుంది, ఆల్ఫా కార్బన్ చుట్టూ ఇవన్నీ కూడా కలిసి అమైనో యాసిడ్ ఏ విధంగా ఏర్పడుతుంది అనే దాని గురించి చూస్తాం. ఇక్కడ చేంజ్ అయ్యేది ఏంటి అమైనో యాసిడ్లో అంటే ఓన్లీ R గ్రూప్ మాత్రమే చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ గో ఫర్ ది అమైనో యాసిడ్స్ బేస్ చేసుకొని R గ్రూప్ బేస్ చేసుకొని ఎలా చేంజెస్ జరుగుతాయని చూద్దాం. ఒకవేళ కనుక R గ్రూప్ కనుక మనకు హైడ్రోజన్ ఉందనుకోండి, దట్ అమైనో యాసిడ్ వి కాల్ as గ్లైసిన్. R గ్రూప్ హైడ్రోజన్ ఉంటే గ్లైసిన్ అంటున్నాం. అలా కాకుండా మిథైల్ గ్రూప్ ఉందనుకోండి, దట్ ఈస్ కాల్డ్ as అలనిన్. సో అలా కాకుండా హైడ్రాక్సీ మిథైల్ గ్రూప్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, సో దాన్ని హైడ్రాక్సీ మిథైల్ గ్రూప్ ఉంటే దాన్ని సిరైన్ అని చెప్తాము. సో ఈ విధంగా దెర్ ఆర్ మెనీ నంబర్ ఆఫ్ అమైనో యాసిడ్స్. R గ్రూప్ అనేది మెనీ నెంబర్ ఆఫ్ అమైనో యాసిడ్స్ ఉన్నాయి మనకు. దెర్ ఆర్ మెనీ నెంబర్ ఆఫ్ అమైనో యాసిడ్స్. ఎన్ని ఉన్నాయనేది మన కౌంట్ అయితే లేదు. యాక్చువల్ కెమిస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే దెర్ ఆర్ మెనీ నెంబర్ ఆఫ్ అమైనో యాసిడ్. బట్ యాజ్ ఏ బయాలజిస్ట్గా బయాలజీ లోపల అమైనో యాసిడ్స్ అన్ని కలిసి ప్రోటీన్స్ ఏర్పడతాయి కదా. ఈ ప్రోటీన్స్ కనుక బ్రేక్ చేస్తే వి గాట్ ఓన్లీ 20 స్టాండర్డ్ అమైనో యాసిడ్స్. ఏమొస్తాయి మనకు 20 స్టాండర్డ్ అమైనో యాసిడ్స్ అయితే వస్తాయి. ఆ 20 స్టాండర్డ్ అమైనో యాసిడ్లో 1, 2, 3గా చెప్తాం. మిగతా కూడా మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రం ఇచ్చాడు. మొత్తం 20 అమైనో యాసిడ్ ఏంటి లిస్ట్ అనేది మనకి ఎక్కడ ఇవ్వలేదు. సో ఈ లిస్ట్ కావాలంటే మీరు 20 అమైనో యాసిడ్స్ జెనెటిక్ కోడ్ ఉంటుంది, మాలిక్యులర్ ఇన్హెరిటెన్స్ క్లాస్ 12లో. అక్కడ మీరు చూస్తే ఆ 20 అమైనో యాసిడ్ లిస్ట్ ఏంటి అనేది మనకు యాక్చువల్ జెనెటిక్ కోడ్లో తెలుస్తుంది, రైట్? సో కావాలంటే అక్కడ చెక్ చేసుకోండి. సో ఇక్కడ మనకి యాక్చువల్గా 20 స్టాండర్డ్ అమైనో యాసిడ్స్ ఉన్నాయి. ఈ అమైనో యాసిడ్స్లో మనకి యాక్చువల్ గ్లైసిన్, అలనిన్, వాలిన్, సిరైన్ అని చెప్పాము. దీన్ని కనుక ఒకసారి చూడండి. బేసిక్గా ఫర్ ఎగ్జాంపుల్ గ్లైసిన్ కనుక గీసామనుకోండి, ఈ స్ట్రక్చర్స్ అని మీకు అవసరం లేదు, ఫర్ అండర్స్టాండింగ్ మాత్రమే చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ గ్లైసిన్, అలనిన్ అండ్ సిరైన్ మాత్రం కావాలి మనకు. ఈ 3 స్ట్రక్చర్స్ ఉన్నాయి మన బుక్లో కాబట్టి అవి 3 గీస్తున్నాను నేను. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ ఇక్కడ యాజ్ యూజువల్గా ఇక్కడ హైడ్రోజన్ ఉంది, COOH గ్రూప్ ఉంది, ఇక్కడ NH2 ఉంది, ఇక్కడ R గ్రూప్లో హైడ్రోజన్ పెట్టాను అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ as గ్లైసిన్. అలా కాకుండా సేమ్ ఇక్కడ కార్బన్, COOH, NH2, ఇక్కడ హైడ్రోజన్, ఇక్కడ CH3 కనుక ఉందనుకోండి, దిస్ ఇస్ కాల్డ్ as అలనిన్.
నా అలా కాకుండా ఇంకోటి చూడండి, సిరైన్ గురించి మాట్లాడదాం. కార్బన్ COH, ఇక్కడ NH2, ఇక్కడ హైడ్రోజన్, ఇక్కడికి వచ్చేసరికి CH2 OH అనుకోండి. దిస్ ఈస్ కాల్డ్ as సిరైన్. సో ఈ విధంగా మనకి యాక్చువల్గా సింపుల్గా చెప్పాలి అంటే మన R గ్రూప్లో ఉన్నటువంటి హైడ్రోజన్ కానీ CH3 కానీ లేదంటే CH2OH కానీ బేస్ చేసుకొని ఇస్తే మనకి యాక్చువల్గా అమైనో యాసిడ్స్ యొక్క నేమ్ మారుతూ ఉంటుంది. అమైనో యాసిడ్ యొక్క R గ్రూప్ మారుతూ ఉంది. దానిలో మారుతూ ఉన్నప్పుడు వాటి యొక్క నేమ్స్ కూడా మారుతూ ఉన్నాయని చెప్తా ఉన్నాం. తర్వాత ఇక్కడ మనకి యాక్చువల్గా అమైనో యాసిడ్స్ అనేవి డిఫరెంట్ అమైనో యాసిడ్స్ ఉన్నాయి. ఒకటి యాసిడిక్ అమైనో యాసిడ్, బేసిక్ అమైనో యాసిడ్ అండ్ న్యూట్రల్ అమైనో యాసిడ్, అరోమాటిక్ అమైనో యాసిడ్ అనేసి కాన్సెప్ట్స్ అయితే వచ్చాడు. మనకు ఈ యొక్క R గ్రూప్ని బేస్ చేసుకునేసేసి ఒక అమైనో యాసిడ్ యొక్క ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ అనేది డిపెండ్ అయి ఉంటాయి. సో ఇక్కడ కనుక చూస్తే లెట్స్ గో ఫర్ ది అమైనో టైప్స్ బేస్డ్ ఆన్ R గ్రూప్ని బేస్ చేసుకొని. సో R గ్రూప్ని బేస్ చేసుకొని దేర్ ఆర్ మెనీ టైప్స్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ వచ్చేసేసి మనకు అసిడిక్ అమైనో యాసిడ్ చూద్దాం. రెండోది బేసిక్ అమైనో యాసిడ్స్, మూడోది న్యూట్రల్ అమైనో యాసిడ్, నాలుగోది అరోమాటిక్ అమైనో యాసిడ్స్ ఉన్నాయి. సో దీంట్లో ఫస్ట్ మనకి యాక్చువల్గా అసిడిక్ అమైనో యాసిడ్ ఏంటో చూద్దాం. అసిడిక్ అమైనో యాసిడ్స్ అంటే ఏం లేదు, యాక్చువల్గా R గ్రూప్ అనేది ఇంకొక COH గ్రూప్ లాగా ఉంటే దట్ ఈస్ కాల్డ్ as అసిడిక్ అమైనో యాసిడ్స్ అంటారు. దీనికి ఎగ్జాంపుల్స్ రాస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మనకు గ్లూటామిక్ యాసిడ్ ఉంది. సో గ్లూటామిక్ యాసిడ్ అండ్ ఆస్పర్టిక్ యాసిడ్ ఉంది. దీంట్లో మనకు గ్లూటామిక్ యాసిడ్ ఇచ్చాడు కాబట్టి ఒకవేళ కనుక మనం గ్లూటామిక్ యాసిడ్ యొక్క స్ట్రక్చర్ కనుక చూసామంటే ఎలా ఉంటుంది. సో యాజ్ యూజువల్గా చూడండి, సేమ్ పైన గీసినటువంటి స్ట్రక్చర్ గీస్తాను గ్లూటామిక్ యాసిడ్ గురించి. సో యాజ్ యూజువల్గా కార్బన్ గీసాను, ఒక సైడ్ COOH, ఇంకో సైడు NaH, ఇటు హైడ్రోజన్. ఇది కామన్ స్ట్రక్చర్. దీంట్లో గ్లూటామిక్ యాసిడ్లో ఏ విధంగా ఉంటుంది. సో ఈ గ్లూటామిక్ యాసిడ్లో కనుక చూస్తే మనకి యాక్చువల్గా CH2 COOH ఉంటుంది. సో ఇక్కడ మనకు ఒక కార్బాక్సిలిక్ గ్రూప్, ఇక్కడ కూడా ఒక కార్బాక్సిలిక్ గ్రూప్, కార్బాక్సిలిక్ గ్రూప్ 1, ఇక్కడ కార్బాక్సిలిక్ గ్రూప్ 2. 2 కార్బాక్సిలిక్ గ్రూప్ ఉన్నాయి కాబట్టి ఇట్ ఫార్మ్స్ ది ఎసిడిక్ నేచర్ అనమాట. కాబట్టి ఎసిడిక్ అమైనో యాసిడ్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ as గ్లూటామిక్ యాసిడ్. ఓకే, తర్వాత సెకండ్ కనుక చూస్తే మనం రెండోది చూడండి, బేసిక్ అమైనో యాసిడ్ చూద్దాం. సో బేసిక్ అమైనో యాసిడ్, ఇక్కడ బేసిక్ అమైనో యాసిడ్ ఏంటి అంటే మనకి యాక్చువల్గా ఒక అడిషనల్గా ఒక NH2 గ్రూప్ అనేది అడిషనల్గా వస్తుంది. అందుకోసం అది బేస్ ఫామ్ చేస్తుంది ఏంటంటే ఎగ్జాంపుల్ చూడండి. ఈ ఎగ్జాంపుల్స్ మనకి ఇచ్చాడు, అవి ఇంపార్టెంట్. గ్లూటామిక్ యాసిడ్, అసిటిక్ అమైనో యాసిడ్, అండ్ ఇది వచ్చేసేసి లైసిన్. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. యాజ్ యూజువల్ దీని యొక్క స్ట్రక్చర్ చూద్దాం. కార్బన్ ఉంది, ఒక సైడ్ COOH ఉంది, ఇంకో సైడ్ NH2 ఉంది, ఒక సైడ్ హైడ్రోజన్ ఉంది. ఇంతవరకు కావాలి. తర్వాత ఇక్కడ చూస్తే మనకి యాక్చువల్గా 4 CH2 ఉంటాయి. CH2 అండ్ CH2, లాస్ట్లో NH2 ఉంటుంది. సో యాజువల్ ఇంతకుముందు చెప్పినట్టు ఇక్కడ యాక్చువల్గా NH2 ఒకటి ఉంది ఈ మొత్తం స్ట్రక్చర్లో, ఇక్కడ ఇంకొక NH2 ఉంది. సో ఫస్ట్ NH2, సెకండ్ NH2, రెండు NH2లు ఉండడం వల్ల ది స్ట్రక్చర్ వి కాల్డ్ as బేసిక్ అమైనో యాసిడ్, దట్ ఈస్ కాల్డ్ as లైసిన్. కమింగ్ టు ది థర్డ్ వన్ చూడండి, న్యూట్రల్ అమైనో యాసిడ్ వెళ్దాం.
ఒకవేళ కనుక న్యూట్రల్ అమైనో యాసిడ్ కనుక చూస్తే దెర్ ఈస్ నో అడిషనల్ యాసిడిక్ కానీ అడిషనల్ బేసిక్ కానీ ఏమి ఉండదు. మనకి యాక్చువల్గా ఎగ్జాంపుల్ వచ్చేసేసి వ్యాలిన్. న్యూట్రల్ అమైనో యాసిడ్కి ఎగ్జాంపుల్ వచ్చేసి వ్యాలిన్. సో వ్యాలిన్ కనుక స్ట్రక్చర్ కనుక చూద్దాం. వ్యాలిన్ స్ట్రక్చర్ గుర్తుపెట్టుకోవాలి. వ్యాలిన్ స్ట్రక్చర్లో కనుక చూస్తే యాజువల్గా కార్బన్ ఉంటుంది. ఇటు సైడ్ COH రాస్తున్నాను, ఇటు సైడ్ NH2, ఇటు సైడ్ హైడ్రోజన్. ఇక్కడ వ్యాలిన్ స్ట్రక్చర్ చూస్తే ఒక CH అండ్ CH3 ఉంటుంది. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అ వ్యాలిన్. ఎక్కడ కూడా మనకు అసిటిక్ గ్రూప్ కానీ బేసిక్ గ్రూప్ కానీ లేదు. ఓన్లీ మనకు ఆర్గానిక్ ఫామ్ మాత్రమే ఉంది, CH3 కాబట్టి ఇది వ్యాలిన్ యొక్క స్ట్రక్చర్. తర్వాత నెక్స్ట్ లాస్ట్ చూడండి, ఆరోమాటిక్ అమైనో యాసిడ్స్ ఉన్నాయి. ఆరోమాటిక్ అమైనో యాసిడ్ అంటే ఏంటంటే ఆరోమాటిక్ రింగ్ ఉండడం. దీనికి మనకి ఏం ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు? మనకి ఏమంటే మనకి యాక్చువల్గా టైరోసిన్, ఫినాలనైన్, ట్రిప్టోఫాన్ ఇచ్చాడు. టైరోసిన్, ట్రిప్టోఫాన్, ఫినాలనైన్. సో లెట్స్ గో ఫర్ ది స్ట్రక్చర్. ఒక్కొక్క దాని గురించి చూద్దాం. సో ఫస్ట్ కనుక చూస్తే యాజువల్గా ఒక సైడ్ COH, ఇక్కడ NH2, ఇక్కడ హైడ్రోజన్ రాస్తున్నాం. సో మనకు ఫస్ట్ లెట్స్ గో ఫర్ ది టైరోసిన్. టైరోసిన్ కనుక చూస్తే CH2 మనకు సో ఈ విధంగా ఉంటుంది. ఒక ఆరోమాటిక్ రింగ్ అయితే మనకు కనబడుతుంది. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ యాక్చువల్గా ఏంటంటే టైరోసిన్ అనమాట. సో స్ట్రక్చర్స్ మీకు అవసరం లేదు. మనకు గ్లైసిన్, అలనిన్, సిరైన్ మాత్రమే గుర్తుపెట్టుకోండి, మిగతా అవసరం లేదు. ఫర్ అండర్స్టాండింగ్ మాత్రం చెప్తున్నాను. అంటే డౌట్ రావచ్చు కదా మనకి ఆరోమాటిక్ స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయి అనేసి, అందుకోసం చెప్తున్నాను. లెట్స్ గో ఫర్ ది ట్రిప్టోఫాన్కి వెళ్దాం. మనం ట్రిప్టోఫాన్కి వెళ్తే యాజ్ యూజువల్గా కామన్ స్ట్రక్చర్ గీద్దాం. COOH, ఇక్కడ NH2, ఇది వచ్చేసి హైడ్రోజన్, ఇది వచ్చేసేసి మనకు CH2. తర్వాత మనకు కనుక చూస్తే ఒక స్ట్రక్చర్ ఉంటుంది, C+H, NH ఉంటుంది. సో మళ్ళీ యాజ్ యూజువల్గా ఒక బెంజిన్ స్ట్రక్చర్ అయితే మనకి కనబడుతుంది. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ యాక్చువల్గా ఏంటి అంటే ట్రిప్టోఫాన్. లాస్ట్ స్ట్రక్చర్ చూడండి, మనకి యాక్చువల్గా ఫినాలనైన్ స్ట్రక్చర్ చూద్దాం. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఫినాలనైన్. సో ఇవి మనకు ఉన్నటువంటి అమైనో యాసిడ్ స్ట్రక్చర్స్ ఏంటి ఏమనే దాని గురించి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్, రైట్. సో ఇక్కడ మనకు బాండింగ్స్ ఇవన్నీ కూడా నెగ్లిజిబుల్, ఎందుకంటే బయాలజీ క్లాస్ కాబట్టి. కెమిస్ట్రీ క్లాస్ అయితే డెఫినెట్గా మనకి యాక్చువల్గా బాండింగ్ ఎక్కడ రావాలి, డబుల్ బాండ్స్ ఎక్కడ వస్తాయి, అవన్నీ ఉంటాయి. నాట్ నెసరీ కాబట్టి చెప్పట్లేదు, ఐ నో దిస్ ఎక్కడెక్కడ డబుల్ బాండ్స్ వస్తాయి అనేసి, బట్ అవసరం లేదు, రైట్. ఈ విధంగా మనకి యాక్చువల్గా ఎన్ని రకాల అమైనో యాసిడ్స్ ఉన్నాయి అనేది గుర్తుపెట్టుకోండి. ఎసిడిక్ అమైనో యాసిడ్స్, బేసిక్ అమైనో యాసిడ్స్. ఎగ్జాంపుల్ మాత్రం చాలా ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఎగ్జాంపుల్ మాత్రమే, స్ట్రక్చర్స్ అవసరం లేదు. మీకు అర్థం కావాలి కాబట్టి చెప్పాను నేను. సో ఇవి మాత్రం గుర్తుపెట్టుకుంటే చాలు. ఇవి మనకున్నటువంటి అమైనో యాసిడ్స్ యొక్క టైప్స్. తర్వాత అమైనో యాసిడ్స్కి కొన్ని ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఉంటాయి, ఫిజికల్ ప్రాపర్టీస్, కెమికల్ ప్రాపర్టీస్. సో అయితే ద పాయింట్ ఏంటంటే ఇక్కడ అమైనో యాసిడ్స్ స్ట్రక్చర్స్లో మనకు అయనైజేషన్ ఒక ప్రాపర్టీ మాత్రమే మనకి ఇచ్చినాడు. దెర్ ఆర్ మెనీ ప్రాపర్టీస్, కాబట్టి ప్రాపర్టీస్ ఆఫ్ అమైనో యాసిడ్స్ చూద్దాం. ప్రాపర్టీస్ ఆఫ్ అమైనో యాసిడ్స్ కనుక చూస్తే దెర్ ఈస్ ఓన్లీ ఒక